పోలవరం అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ ఛాలెంజ్ ఏంది అని అంటే పోలవరం. సో ఫౌండేషన్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ రెడీ అయిపోయింది కదా అని అంటే అయిపోయింది. పోలవరం అనేది ఏదో కోన్కిస్కా గొట్టం నది మీద పెట్టలేరు బ్రదర్. భారత్లో యొక్క సెకండ్ లార్జెస్ట్ రివర్ బై డిశ్చార్జ్ అది గోదావరి. లైక్ కాళేశ్వరం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎవర్. పోలవరం 300 విలేజ్లు ఎఫెక్ట్ అవుతున్నాయనట. సుమారు 1.5 నుంచి 2.5 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారంట, ఇంకెక్కువనే ఉండొచ్చు. పోలవరం ఈస్ కంప్లీట్లీ ఎ జియాలజీ కంబైన్డ్ విత్ హైడ్రాలజీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఇంజనీరింగ్ రియాలిటీ. ఇవన్నీ కంబైన్ చేస్తే పోలవరం. ఫాస్ట్ ఫార్వర్డ్ గ్రాఫిక్స్తో దీన్ని మనం నడపలేము, చూపెట్టలేము. ఫౌండేషన్ రిపేర్ కంప్లీట్ అయింది, మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలే, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఇంకా అన్రిజాల్వ్డ్ స్టేజ్లోనే ఉన్నది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పోలవరం ఇది నేను పేపర్లలో వచ్చింది, హిందూ పేపర్లో కూడా వచ్చింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది ఎక్సెట్రా ఎక్సెట్రా అని ఈరోజు వెలుగులో కూడా వచ్చింది. సో నేను ఇది చిట్టా ముందే డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్. పోలవరం అని చెప్పి మాట్లాడితే పోలవరం అనేది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లెక్స్ రివర్. ఇంజనీరింగ్ ఛాలెంజ్ ఏంది అని అంటే పోలవరం, సిమిలర్ లైక్ కాళేశ్వరం. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్కి ఇది ఇప్పటిదాకా సాగుతూ ఎట్లానంటే మనం ప్రావర్బ్స్ కూడా మాట్లాడుకున్నాం దీని మీద, సామెతలు కూడా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టులకి ఎన్ని రోజులు నడుపుతాం రాని మనమే ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో పొలిటికల్ సర్కిళ్ళల్లో మోస్ట్ ఎగ్జాగరేటెడ్ వాగ్దానం ఏదుంది, ప్రామిస్ ఏమున్నది అని అంటే అది పోలవరం. సో ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చెప్పిండు. డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇక ప్రాజెక్ట్ ఇక అయిపోతుంది, రేపో మాపో లేకపోతే నెక్స్ట్ ఇయర్ 2 సంవత్సరాల్లో నేను దాన్ని ఖతం చేసేస్తా అని చెప్పి మనం మాట్లాడింది. అయితే ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఏం చెప్తున్నానంటే డయాఫ్రమ్ వాల్ అనేది మొత్తం ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ వన్ కాంపొనెంట్ ఇన్ ఎ మల్టీ లేయర్డ్ ఇంజనీరింగ్ బ్యాటిల్ ఫీల్డ్. ఇది ఒక చిన్న కాంపొనెంటే. యాక్చువల్లీ ఏం కంప్లీట్ అయింది అని చెప్పి మనం మాట్లాడదాం. ఎస్, డయాఫ్రమ్ అనేది రీకన్స్ట్రక్షన్ జరిగింది. వెనకటికి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయిన డయాఫ్రమ్ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసిండ్రు, రిపోర్ట్ చేసిండ్రు. బట్ డయాఫ్రమ్ వాల్ అనేది కంప్లీట్గా ఫౌండేషన్ ప్రొటెక్షన్ స్ట్రక్చరే, ఒప్పుకుంటా, అందులో డౌటే లేదు. సో ఫౌండేషన్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ రెడీ అయిపోయింది కదా అని అంటే అయిపోయింది. ఇది ఏం చేస్తుంది డయాఫ్రమ్ అని అంటే కంప్లీట్గా ఇది మన అండర్ డ్యామ్ సీపేజ్ అని అంటారు కదా, దాన్ని ప్రివెంట్ చేస్తుంది. అయితే డయాఫ్రమ్ వాల్ అనేది కంప్లీట్గా డ్యామ్ కాదు. ఫౌండేషన్ రిపేర్ చేయడం అనేది కంప్లీట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, ఇట్ వాజ్ రిపేర్డ్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంజనీరింగ్ కాంప్లెక్సిటీ. ఇక్కడనే ఇదే ఈ విషయం మీద బయటపడుతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇంజనీరింగ్ మార్వలే పోలవరం. అది చేయాలంటే మజాక్ కూడా కాదు. పోలవరం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టాలంటే పొరగల మజాక్ కూడా కాదు. బట్ నేనేం చెప్తున్నానంటే గ్రాఫిక్స్కి గ్రౌండ్కి తేడా ఉంటుంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి మీరు ఒక విఘ్నులై ప్రశ్నించుడు మొదలెట్టుండ్రి ప్రభుత్వాలను అని చెప్పి నా కోరిక, దాని తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాంప్లెక్సిటీ గురించి కూడా మాట్లాడితే ఇది ఒక మల్టీ కాంపోనెంట్ మెగా సిస్టమ్, సింగిల్ డ్యామ్ కాదు. ఇక్కడ కాంపోనెంట్స్ అనేది ఇంకా ఇన్కంప్లీటే ఉన్నాయి, కంప్లీట్గా స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్త్ కమ్ రాక్ ఫిల్ అని అంటారు, ECRF, అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇది పెండింగ్ ఉంది. స్పిల్వే రేడియల్ గేట్లు ఫుల్ ఇంటిగ్రేషన్ కాలే, గైడ్ బండ్లు కాఫర్ డ్యామ్ల ఫెసిలిటీ స్టెబిలిటీ ఇంకా ఖతం కాలే, లెఫ్ట్ అండ్ రైట్ మెయిన్ కెనాల్స్ ఇంకా కంప్లీట్ కాలే, హైడ్రో పవర్ కాంపోనెంట్ కంప్లీట్ కాలే, రివర్ డైవర్షన్ అండ్ ఫ్లడ్ హ్యాండ్లింగ్ ఏదైతే సిచ్యువేషన్ ఉంటుంది చూడు అది కూడా కంప్లీట్ కాలే, రీహాబిలిటేషన్ కూడా కంప్లీట్ కాలే. సో ఈ అన్నిట్లల్లా అర్త్ కమ్ రాక్ ఫిల్ తీసుకున్నా, స్పిల్వే రేడియల్ గేట్ తీసుకున్నా, గైడ్ బండ్ కాఫర్ డ్యామ్లు తీసుకున్నా, రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకున్నా, హైడ్రో పవర్ కాంపోనెంట్ తీసుకున్నా, ఆ కాడికి రివర్ డైవర్జన్ అండ్ ఫ్లడ్ హ్యాండ్లింగ్ తీసుకున్నా, ఇందులో నుంచి ఒక్కటి ఏదైనా ఆగిపోయినా కంప్లీట్ ప్రాజెక్ట్ ఆగుతుందా కదా. దిస్ ఈజ్ ది ఎగ్జిక్యూషన్ పార్ట్. నౌ కమ్స్ టు ది నేచర్స్ పార్ట్. ప్రకృతి వైపుకి వద్దాం మనం. ప్రకృతి వైపుకి వచ్చినప్పుడు రియల్ ఛాలెంజ్ ఏముంటుంది నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఫర్ ది కంప్లీషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్తే పోలవరం అనేది ఏదో కోన్కిస్కా గొట్టం నది మీద పెట్టలేరు బ్రదర్. భారత్లో యొక్క సెకండ్ లార్జెస్ట్ రివర్ బై డిశ్చార్జ్ అది గోదావరి నది మీద కడుతున్న అత్యంత కీలకమైన ప్రాజెక్టు పోలవరం. గోదావరి నదిల వరదల గురించి నేను సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వరదలు ఎంత బీభత్సంగా వస్తాయో మనందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా అందుకే ఏమైందో మనందరికీ తెలుసు.
సో ఆబ్వియస్గా గోదావరిలో వరదలు వచ్చినాయి అని అంటే చినిగి శాపశాటంత అవుతుంది. ఈ గోదావరి వరదలు హై సెడిమెంట్ లోడ్ కూడా తీసుకొని వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ వరదలు వెనకటి రికార్డ్స్ మనం తీసుకొని చూస్తే రివర్ యొక్క బిహేవియర్ అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్గా మనకు చెప్పినాయి. సో ఒక్క ఎక్స్ట్రీమ్ ఫ్లడ్ సీజన్ వచ్చినా కొన్ని దశాబ్దాల పాటు జరుగుతున్న యొక్క వర్క్ ఏదైతే ఉంటుందో చూడు అది కంప్లీట్గా సంకరాకిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఉంది, వరద ఏదైతే ఉందో అదే కదా డైఫాగ్రామ్ వాళ్ళని కంప్లీట్గా కూల్చేసింది. ఇది ఏ ప్రభుత్వానికి ఉద్దేశించి మనం మాట్లాడలేం. ఇది నదుల యొక్క పవర్. దిస్ ఈజ్ ద రివర్ పవర్ అండ్ దట్ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ గోదావరి. కాస్ట్ ఎస్కలేషన్ ఇక రియాలిటీ మనం చూస్తే ఒరిజినల్ కాస్ట్ ఎంతనన్నారు, 16,000 నుంచి 20,000 కోట్ల వరకు ఇది అయిపోతుంది అని చెప్పి చెప్పిండ్రు. ఇప్పుడు కరెంట్ ఎస్టిమేషన్ ఎంత ఉన్నది అని అంటే 55,000 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికే డయాఫ్రామ్ రీకన్స్ట్రక్షన్కి 1,000 కోట్లు ఖర్చు చేసిండ్రు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఏదైతే ప్రజలకు ఉంది చూడు, పోలవరం ఎఫెక్టెడ్ వాళ్ళకి ఇంకా జరగలే, ఆ కాస్ట్ యాడ్ చేయాలి. సెంట్రల్ ల్యాండ్ అక్విజిషన్ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉంటుందో చూడు, ఆ కెనాల్ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్గా జరగాల, ఆ కాస్ట్ ఇంక్లూడ్ కావాలా. స్ట్రక్చరల్ డిజైన్ రీకన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ కరెక్షన్స్ ఉన్నాయి మళ్ళీ కొన్ని, దానికి ఖర్చు యాడ్ చేయాలి. అంటే సుమారు ఫైనల్ కాస్ట్ వచ్చేసి 55,000 కోట్ల నుంచి 70,000 కోట్లకు పోతుంది. అంటే లైక్ కాళేశ్వరం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎవర్. పోలవరం కనబడని పెద్ద పటాక ఏంది అని అంటే రీహాబిలిటేషన్, ప్రజలను పునరావాస వాళ్ళకు అప్పజెప్పుడు అనేది చాలా కీలకమైన అంశం. ఇది కనబడని వింత, ప్రపంచ వింత కరెక్ట్గా చెప్తే. మళ్ళీ దీన్ని ప్రభుత్వం ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది చూడాలి. ఎందుకనంటే 300 విలేజ్లు ఎఫెక్ట్ అవుతున్నాయట. సుమారు 1,50,000 నుంచి 2.5 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారంటే ఎక్కువనే ఉండొచ్చు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ట్రైబల్ రీజన్స్ ఎస్పెషలీ హెవీగా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో నీ రీహాబిలిటేషన్ ఇంకా అది ఎఫెక్ట్ ఉన్నదనుకో, రీసెటిల్మెంట్ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నదనుకో, నీకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ల్యాండ్ అక్విజిషన్ డిస్ప్యూట్స్ వస్తాయి, లీగల్ కేసులు ఇంకా యాక్టివే ఉన్నాయి. సో రీహాబిలిటేషన్ ఇంకా నువ్వు రీసెటిల్మెంట్ చేయకుండా రిజర్వాయర్ని ఫిల్ చేసుడు అనేది పాసిబులా ఇంపాసిబులా మీ కమెంట్ రూపంలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టెన్యూర్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణతో విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టెన్యూర్ ఎప్పుడైతే 2014 నుంచి 2019 వరకు ఉండనో ఫాస్ట్ ట్రాక్ కన్స్ట్రక్షన్ చేసిండు. ఆయన మాట్లాడిండు, నేషనల్ ప్రాజెక్ట్ హోదా పోలవరానికి తీసుకొచ్చిండు. గ్రౌండ్ రియాలిటీ ఏముందని అనేది కూడా మనం చూడాలి. ఈ రెండే మనకు అందరికీ ప్రజలకు కనబడ్డాయి. రెండేంది అని అంటే స్పిల్వే ప్రోగ్రెస్ జరిగింది, బట్ కోర్ డ్యామ్ అనేది ఇన్కంప్లీట్ ఉంది. కెనాల్స్ అనేటివి ఇప్పటిదాకా చాలా డిలే నడుస్తున్నాయి, స్లో పేస్లలో నడుస్తున్నాయి. రీహాబిలిటేషన్ ఇంకా రీసెటిల్మెంట్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీని మీదే మనం మాట్లాడగలుగుతారు. ప్రాజెక్ట్ అయిపోతుందన్న ఆశ మంచిగానే ఉన్నది, బట్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కాకుండా ప్రజలను ఏడికి పంపుతారు. సుమారు 300 విలేజ్లు, 2.5 లక్షలకు పైగా జనాలంట. ఇవన్నీ కాస్ట్ ఎస్కలేషన్స్ పెరుగుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఆల్రెడీ ఆర్థిక భారం ఉన్నది, క్యాపిటల్ సిటీ మీదతోనే అమరావతి ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దీనికి మీరు ట్రెజరీ నుంచి పైసలు ఎట్లా తీసుకొని వస్తారు, దీనికి ఏ రకంగా మీరు మాట్లాడతారు అని చెప్తే పోలవరానికి నేషనల్ ప్రాజెక్ట్ ఉంది కదా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడతాం. అండ్ దిస్ ఈజ్ నాట్ మై అబ్జర్వేషన్స్. కాగ్ అబ్జర్వేషన్స్ ఏం మాట్లాడింది అని అంటే బ్రాడ్ ప్యాటర్న్ సీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లలో అంటే కాంట్రాక్ట్ రివిజన్స్ జరిగినాయి మాట్లాడింది కాగ్. ఎందుకు జరిగినాయి అని ప్రశ్నించింది. ఈ కాస్ట్ రివిజన్స్ ఎందుకు జరిగినాయి, కాస్ట్ ఎందుకు పెంచిరు, మీరు ఇన్ఫ్లేషన్ ఎందుకు అయింది అని చెప్పి కాగ్ మాట్లాడింది. ఈ ఎగ్జిక్యూషన్స్ గ్యాప్స్ మీద ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద క్వశ్చన్ చేసింది. నేనేమంటున్నానంటే స్ట్రక్చరలీ ఇన్కంప్లీట్ ఉన్నదాన్ని మనం ప్రోగ్రెస్ అని అనడం కరెక్టా అని అనేది కాగ్ యొక్క ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళు చెప్పిన సారాంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పాపం ఏమంటారు ఒక నిక్ నేమ్ కూడా ఉన్నది, గ్రాఫిక్స్ సీఎం అని చెప్పి ఉన్నది. నాయుడు గారిని గ్రాఫిక్స్ సీఎం అని ఎందుకు అంటారు అని అంటే హై క్వాలిటీ ప్రజెంటేషన్ సార్ ఇస్తారు, ఫ్యూచర్ విజన్ ప్రొజెక్షన్స్ కూడా సార్ గట్టిగానే చెప్తారు, అగ్రెసివ్ డెడ్ లైన్స్ కూడా ఆయన తీసుకుంటారు. వర్కహాలిక్ లాగా ఖచ్చితంగా ఆయన పనిచేస్తాడు అన్న డౌట్ లేదు. బట్ ఆయనకు ఒక ప్రజలలో ఒక పర్సెప్షన్ ఉన్నది, ఈజ్ అ గ్రాఫిక్స్ సీఎం అని. ఎందుకంటే లాస్ట్ టైమే అమరావతి కట్టినుంటే ఈ గతి ఉండకపోతుండే కదా అని చెప్పి చాలామంది రాజకీయ నిపుణులు మాట్లాడతారు. సో అమరావతి గ్రాఫిక్స్ లాగా పోలవరం నడుస్తుంది అని అంటే ఖచ్చితంగా నడవదు. బికాస్ పోలవరం ఈజ్ కంప్లీట్లీ ఎ జియాలజీ కంబైన్డ్ విత్ హైడ్రాలజీ, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఇంజనీరింగ్ రియాలిటీ. ఇవన్నీ కంబైన్ చేస్తే పోలవరం. ఫాస్ట్ ఫార్వర్డ్ గ్రాఫిక్స్తో దీన్ని మనం నడపలేము, చూపెట్టలేము. కరెక్టా రాంగ్? బికాస్ ఇక్కడ అడ్డొచ్చే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయని అంటే రివర్ బిహేవియర్ అనేది మనము పసిగట్టగలుగుతామా, సాయిల్ స్టెబిలిటీ ఏ రకంగా మారుతుందనేది మనం చూడగలుగుతామా, ఫ్లడ్ సైకిల్స్ని ఎవడన్నా ప్రిడిక్ట్ చేయగలుగుతాడా అనేది నా మొట్టమొదటి ప్రశ్న.
రిస్క్ మ్యాట్రిక్స్ దగ్గర కూడా మనం తీసుకొని చూస్తే ఫ్లడ్ డ్యామేజ్ ఎవ్రీ మాన్సూన్కి ఈ వరదల బీభత్సం అనేది గోదావరికి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పరేషాన్ కదా ఇది మనకు. మళ్ళీ దీన్ని ఎట్లా ఛాలెంజ్ చేస్తాం? ప్లస్ ఈ వరదలు వచ్చినప్పుడల్లా ఫౌండేషన్ స్టెబిలిటీ అనేది మళ్ళా ఇష్యూ అవుతుందా కాదా? ఈ ఇష్యూ జరిగినప్పుడల్లా ఫండింగ్ కన్స్ట్రెయింట్స్ ఏ రకంగా వస్తాయి? బికాస్ ఇది నేషనల్ ప్రాజెక్ట్ కిందికి తీసుకున్నారు, సెంటర్ దీనికి పైసలు ఇస్తున్నది అంటే సెంటర్ స్టేట్ షేరింగ్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. సెంటర్ స్టేట్ షేరింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కాంట్రాక్టర్ యొక్క ఎగ్జిక్యూషన్ కెపాసిటీ కూడా క్వశ్చనబుల్ ఉంటుంది. బికాస్ ఒక నేషనల్ ప్రాజెక్ట్కి లీగాలిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ కంప్లయన్స్ కూడా ఉంటుంది ఫర్ ఎవ్రీ డిలే. సో ఒక్క దగ్గర ఏదైనా రిస్క్ మర్జ్ అయినా కంప్లీట్ ప్రాజెక్ట్ డిలే అవుతుంది, దశాబ్దాల పాటు డిలే అవుతుంది. పార్టీల మీద బ్లేమ్ చేసుడు కాదు ఫ్రెండ్స్, టీడీపీని బ్లేమ్ చేసుడో వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేసుడో కాదు. నేనేమంటున్నా, ప్రాజెక్ట్ మంచిగా అయినప్పుడు సో ఆబ్వియస్గా గ్రాఫిక్స్ బంద్ చేసి గ్రౌండ్లో ఏమున్నది అని అనేది నేను చూడమని చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ ఫండింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఫండింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మల్టీ నోడల్ ఏజెన్సీస్ అన్నీ దీని మీద ఖచ్చితంగా చూపు పెడతాయి కాబట్టి స్క్రూటినీ పెద్దగా ఉంటుంది కాబట్టి అంత ఆషామాషి వ్యవహారం కూడా కాదు. అండ్ మోర్ ఓవర్ ఇంటర్ స్టేట్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి, పోలవరానికి. చలో చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకున్నారేమో, ఖమ్మంని మేము మర్జ్ చేసుకున్నాం, కొన్ని ముంపు ప్రాంతాలు ఏవైతే ఉండేనో ఖమ్మం గ్రామాలని. బట్ ఇంటర్ స్టేట్ కాంప్లికేషన్స్ కింద ఇప్పటికీ లైవ్ ఉన్నాయి ఏంటంటే ఒడిశాతో ఉన్నాయి, ఛత్తీస్గఢ్తో ఉన్నాయి. మళ్ళా ఆబ్వియస్గా వీళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే ప్రాసెస్ స్లో అవుతుందా కాదా? సో గ్రౌండ్ రియాలిటీ ఏంది, అనౌన్స్మెంట్ ఏంది అని అనేది చంద్రబాబు నాయుడు గారు పరిగణనలోకి తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గ్రాఫిక్స్కి దూరంగా గ్రౌండ్కి దగ్గరగా చెప్పాలి. ఫౌండేషనే రిపేర్ కంప్లీట్ అయింది, మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాలే, కెనాల్స్ పార్షలియే కంప్లీట్ అయినాయి, రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఇంకా అన్రిజాల్వ్డ్ స్టేజ్లోనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ మొత్తం మిడ్ స్టేజ్ కూడా వచ్చిందా మీరు ఫైనల్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఐడియలీ పోలవరం ఈజ్ నాట్ ఎ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. ఇది అర్థం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్రం యొక్క ట్యాక్స్ పేయర్ల వాల్యుబుల్ పైసా అది. సో ఒక లాంగ్ టర్మ్ మెగా ఇంజనీరింగ్ స్ట్రగల్కి ఈ ప్రభుత్వాలు వెదర్ ఇట్ మేబీ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అండ్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ కంప్లీషన్ని క్లోజ్ చేస్తాడు. పొలిటికల్గా అట్రాక్టివ్ చాలా ఉంటాయి కంప్లీట్ అయిపోతుంది అని అంటే, బట్ టెక్నికల్గా ప్రిమెచ్యూర్ అనిపిస్తుంది కంప్లీట్ కాకపోతే. రాజకీయమే అటు ఇటు అయిపోతుంది, అతలాకుతలం అయిపోతుంది. ఫౌండేషన్ రెడీ అయింది, బట్ వరద ఫండింగ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఫ్యామిలీస్ యొక్క రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పెండింగ్లు ఉన్నది. వాళ్ళే కంప్లీట్ అయింది, ప్రాజెక్ట్ ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నది. సో దయచేసి ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన ఎవరికి వ్యతిరేకం కాదు ఫ్రెండ్, నా తోటి అన్నదమ్ములకు ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసే దాన్ని ఏమంటారు ప్రయత్నం మీరు తీసుకుంటే తీసుకోండి. ఆబ్వియస్గా మనం విమర్శ చేస్తానంటే అది మీ కర్మ. మీ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. వెన్ వాటర్ అనే విషయానికి కాడికి వస్తే నాకెంతనో నీకు అంతే. భారత్ మాతాకి జై.